నమస్తే అండి. మీరు లా సేవ్స్ ఛానల్ చూస్తున్నారు. ఈరోజు చాలామందికి క్లారిటీగా లేకపోయినప్పటికి కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అంటే సివిల్ కేసులో ప్రూఫ్ ముఖ్యమా? లేక క్రిమినల్ కేసులో ప్రూఫ్ ముఖ్యమా? కోర్టులో బెస్ట్ ప్రూఫ్ ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి మరియు భారతీయ నాగరిక సురక్ష సంహిత అంటే క్రిమినల్ లా అన్నమాట. దాని ప్రకారం ప్రూఫ్స్ ఎలా పనిచేస్తాయి అని తెలుసుకుందాం. ప్రూఫ్ అంటే ఏంటి? కోర్టులో ఒక ఫ్యాక్ట్ నిజమేనా అబద్ధమా అని తెలుసుకోవడం కోసం ఉపయోగించే ఎవిడెన్స్ని ప్రూఫ్ అని అంటారనమాట. అయితే ఇది డాక్యుమెంట్ అయినా పర్వాలేదు, సాక్షి చెప్పిన మాట అయినా, ఫోటో అయినా, వీడియో అయినా, ఆడియో రికార్డింగ్ అయినా కూడా అవ్వచ్చు అనమాట. అయితే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటే సేల్ డీడు, అగ్రిమెంటు, ప్రామిసరీ నోటు అనేవి డాక్యుమెంట్ ఎవిడిగా ఉంటాయన్నమాట. ఓరల్ ఎవిడెన్స్ అంటే ఐ విట్నెస్, ఒక సంఘటన జరిగినప్పుడు ఏంటంటే ఒక వ్యక్తి చూస్తాడనమాట, చూసి ఐ విట్నెస్గా చెప్తాడు అతను చెప్పిన మాట. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కూడా ఎవిడెన్స్గా ఉంటుంది. అంటే సీసీటీవీ ఫుటేజ్, ఈ మధ్య కాలంలో సీసీటీవీ ఫుటేజెస్ వచ్చాయి. వాట్సాప్ చాట్, ఈమెయిల్, ఎక్స్పర్ట్స్ అంటే ఇప్పుడు డాక్టర్ ఉన్నారు, ఫోర్సెనిక్ ల్యాబ్లో చేసి చెప్తారన్నమాట. అంటే సివిల్ కేసు అంటే ప్రాపర్టీ కేసు, మనీ రికవరీ, అగ్రిమెంటు, బ్రీచ్ ఆఫ్ ఇలాంటి వాటిలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్కి చాలా వాల్యూ ఉంటుందన్నమాట. సిపిసి ప్రకారం ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో సెక్షన్ 61, 65 అంటే రిటర్న్ ఎవిడెన్స్ అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఉదాహరణకి మీరు చెప్తున్నారంటే బి నాకు 2,00,000 అప్పు తీసుకున్నాడు అని కానీ, మీ దగ్గర ప్రామిసరీ నోట్ ఉందని కానీ, అది కోర్టులో స్ట్రాంగ్ ప్రూఫ్. మీ మాట కన్నా కూడా డాక్యుమెంట్కి ఎక్కువగా వెయిట్ ఉంటుంది. సివిల్ కేసులో ఒరిజినల్ డాక్యుమెంట్స్, అగ్రిమెంట్స్, రిజిస్టర్డ్ డీడ్స్ ఉంచుకోవడం ముఖ్యం. క్రిమినల్ కేసులు అయితే అంటే థెఫ్ట్ జరిగిన, మర్డరు, అసాల్టు, 498 ఇలా జరిగినప్పుడు అంటే సీరియస్ అఫెన్సెస్ అనమాట. అంటే భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023లో వచ్చింది. ఈ కేసుల్లో ఐ విట్నెస్, మెడికల్ రిపోర్ట్స్, ఎలక్ట్రానిక్ ప్రూఫ్స్, సీసీటీవీ ఆడియో, చాటింగు చాలా ఇంపార్టెంట్గా పనిచేస్తాయి. అంటే థెఫ్ట్ జరిగింది, సీసీటీవీ ఫుటేజ్ ఉంటే కనుక అది డైరెక్ట్గా ఎవిడెన్స్ అవుతుంది. అదే 498 కేసులో వాట్సాప్లో ఎట్లా పడితే అట్లా అబ్యూజివ్గా మాట్లాడటం అవన్నీ ఉంటాయి. చీటింగ్ కేసులో అయితే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ రికార్డ్స్ కూడా ఉంటాయి. క్రిమినల్ కేసులో అయితే ఎఫ్ఐఆర్ దానికి సంబంధించిన విషయాలు కూడా ఉంటాయి. ఇక టైప్స్ ఆఫ్ ఎవిడెన్సెస్ అంటే రకరకాల ఎవిడెన్సెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. డాక్యుమెంటరీ ఎవిడెన్సు, ఓరల్ ఎవిడెన్సు, ప్రైమరీ ఎవిడెన్సు, సెకండరీ ఎవిడెన్సు, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే వీడియో, ఆడియో, చాట్స్ అనమాట. సెకండరీ ఎవిడెన్స్ అంటే జిరాక్స్ కాపీలు, ఫోటో కాపీలు. ఎక్స్పర్ట్స్ అంటే డాక్టర్స్ చెప్పేది. బెస్ట్ ప్రూఫ్ అంటే ఒక్కటే లేదు, కేసును బట్టి చేంజ్ అవుతుంటాయి అన్నమాట. కానీ జనరల్గా చెప్పే ఏంటంటే సివిల్ కేసులో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ బెస్ట్ అనమాట. అదే క్రిమినల్ కేసులో అయితే ఐ విట్నెస్, ఎలక్ట్రానిక్, మీడియా ఎవిడెన్స్ పవర్ఫుల్గా ఉంటాయి. అంటే ఉదాహరణ తీసుకుంటే ఒక ఆస్తి కేసు ఉంది, మీ దగ్గర సేల్ డీడ్ ఉంటే కోర్టులో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. చీటింగ్ కేసు, ప్రామిసరీ నోటు ఇలాంటివి ఉంటాయన్నమాట. మీ లైఫ్లో లీగల్ ఇష్యూ వచ్చినప్పుడు డాక్యుమెంట్ని సేఫ్గా ఉంచుకోండి. ఇంపార్టెంట్ కాల్స్, రికార్డ్స్ చేయండి. వాట్సప్, ఈమెయిల్, చాట్స్ కూడా ఏంటంటే మనం పెట్టుకోవాలి. సిచ్యువేషన్లో ఫొటోస్, వీడియోస్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. కోర్టుకి ఇవన్నీ చాలా హెల్ప్ చేస్తాయి. అంటే మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ కేసుని గెలవడంలో కీ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో మనం సివిల్ వర్సెస్ క్రిమినల్ కేసులో ప్రూఫ్స్ గురించి బేసిక్ అండర్స్టాండింగ్ చేసుకున్నాం. మీరు అడ్వకేట్గా, క్లయింట్గా లేక జనరల్గా పబ్లిక్గా ఈ నాలెడ్జ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు లీగల్ అవేర్నెస్ని సపోర్ట్ చేయాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ పంపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటే ఈ వీడియోలో సివిల్ కేసు, క్రిమినల్ కేసులో ఏ సాక్ష్యాలు పనిచేస్తాయి, ఎంత బలంగా ఉంటాయి, ఏవి చూసుకోవాలనే విషయాలు మీరు తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.